మురళీ గారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అర్చన గారు ఉన్నారు. అదేవిధంగా సైకలాజికల్ కౌన్సిలర్ ఉమాదేవి గారు ఉన్నారు. వారితో పాటు విజయవాడ స్టూడియో నుంచి ఊహా మహంతి గారు, దాంతో పాటు మరో కౌన్సిలర్ సరస్వతి మనతో జాయిన్ అవుతారు. ముందుగా పూర్ణచంద్రరావు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. చెప్పండి సార్, ఏంటి అసలు అంటే భారతీయ విధానం అంటే ఒక కుటుంబ వ్యవస్థ అనేదే భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నతంగా నిలబెడుతుంది. ఈ కుటుంబ వ్యవస్థ ఎందుకు నిలబెడుతుంది అంటే ఆ విలువలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఒకళ్ళకొకళ్ళ ప్రేమ, ఆ బాండింగు, తర్వాత ఇరుగు పొరుగు, ఒక సామాజిక సంబంధాలు, ఇవన్నీ. అలాంటిది పక్కింటి పాపని ఒక క్రికెట్ బ్యాట్ కోసము దోపిడీ చేసే, దొంగతనం చేసి క్రికెట్ బ్యాట్ తెచ్చుకోవాలన్న ఒక ఆలోచన నుంచి అడ్డొచ్చిన ఆ పాపని, అది తెలిసిన పాప, అలాంటి చిన్నారిని ఇంత పాశవికంగా చంపడము, ఇదంతా కూడా ఏంటి అసలు? ఎటుపోతోంది సమాజం? ఎందుకు ఇలా జరిగిందంటారు? దీనికి కారణాలు ఏంటి? ఇప్పుడు కుటుంబ విలువలు ఉన్నాయి కాబట్టే మన దగ్గర క్రైమ్ చాలా తక్కువ అండి. మనం కనుక గమనించినట్లయితే మరి మన పాపులేషన్ ఇంత అంత కాదు, 140 crore పాపులేషన్. 144 పాపులేషన్ని మనం కనుక నిజంగా కంట్రోల్ చేయాలి, పోలీసుని పెట్టాలి, చట్టాలు గట్టిగా చేయాలంటే మనకున్న పోలీసు ఇంత కనీసం 10% కూడా లేదు. అందువల్ల ఏంటంటే కుటుంబ విలువలు ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ ఉంది, కొన్ని పద్ధతులు ఉన్నాయి కాబట్టి క్రైమ్ తక్కువే అని చెప్పాలి. అయితే క్రైమ్లో 2 రకాలండి మనం చూడాల్సింది. వ్యవస్థీకృతమైన క్రైమ్, ఇట్లా ఇండివిజువల్ క్రైమ్స్. ఎప్పుడైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ గనక పెరుగుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, మనం ఆందోళన చెందాలి. ఇవేంటంటే ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్. ఈ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్లో దొంగతనం చేయటం అనేది, దొంగతనాలు జరిగేదే. దొంగతనం మీరు బ్యాట్ల కోసం దొంగతనం కానీ ఇంకో దానికోసం కానీ పిల్లలు దొంగతనం చేయరంటానికి ఏం లేదు, చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇందులో చిత్రమైన విషయం ఏంటంటే, చాలా సీరియస్ మ్యాటర్ ఏంటంటే, ఈ పిల్లవాడు ప్లాన్ చేసుకుని దొంగతనం కనుక ఫెయిల్ అయిన పక్షంలో తనని ఎవరన్నా చూస్తే ఎలా చంపాలి అని కూడా ప్లాన్ చేసుకున్నాడు. చంపడమే కాకుండా దీని నుంచి ఎలా తప్పించుకోవాలనేది కూడా ప్లాన్ చేసి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది ఎందుకు జరిగింది అనేది మనం చూడాలి. ఈ పిల్లవాడిని ఏం చేయాలి, ఎలా చేయాలి, రేపొద్దున ఏంటి అనేది అదొక వేరే విషయం. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ పిల్లవాడు ఇలా ప్లాన్ చేయటానికి ఈ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందనుకో, ఈ కుటుంబ వ్యవస్థ కావచ్చు, మరి ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ, రెగ్యులర్ మీడియా కానీ, మరి టెక్నాలజీ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, దీన్ని ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుంది, దీనికి ఏమైనా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయా, వీటి ప్రభావం వల్ల ఇతను చేశాడా లేదా అనేది మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనకున్న సమాచారం మేరకు ఈ పిల్లవాడు క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తాడని, సిఐడి వెబ్ సిరీస్ ఉంది, అదే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద సిఐడి వస్తుంది, అందులో నేరం ఎట్లా చేయాలా అని చెప్పి కూడా దాన్ని డిటెక్ట్ చేసే పద్ధతులు చెప్తా ఉన్నారు. అట్లానే ఒక ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ధ్రువరాతి. ఇతను చాలా సెన్సేషనల్ కేసెస్, పెద్ద పెద్ద కేసెస్, మర్డర్స్, మిస్టరీస్ గురించి చాలా యూట్యూబ్ వీడియోలు చేశాడు. ఈయన చాలా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్. ఇట్లాంటి వాళ్ళని అతను ఫాలో అవుతూ, సో ఈ బ్యాట్ దొంగతనం చేయాలా, అక్కడ ఉన్న డబ్బులు తీసుకెళ్లాలా, అడ్డం వచ్చినప్పుడు ఎవరైతే విట్నెస్లు ఉంటారో, తెలిసిన అమ్మాయి అయినప్పటికి కూడా చంపకపోతే తన పేరు తెలుస్తుంది కాబట్టి చంపాలా, చంపేసి తప్పించుకుని వెళ్ళాలి, దొరకకుండా నేరం చేయాలనే దృష్టితో అతను ప్లాన్ చేసుకున్నాడు, ఒక గేమ్ లాగా చూశాడు. సో ఈ ధోరణిని మనం ఎలా అరికట్టాలి, ఈ ఇప్పుడున్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ దాని మీద ప్రభుత్వం ఎలా నియంత్రించాలి, ఈ సోషల్ మీడియా మీద ఎలా నియంత్రించాలి, ఈ మనకు 24/7 ఈ సోషల్ మీడియా నడవాలా, మన దగ్గర ఎటువంటి వార్తల వరకే సోషల్ మీడియా రన్ అవ్వాలి, ఈ రకమైన యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ దగ్గర 24/7 ఉండాలా లేదా అనేది కూడా ఆలోచించాలి. మర్డర్ మిస్టరీస్ గురించి ఎప్పుడో జరిగిన దానికి 24/7 ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పండి? వరదలు వస్తున్నాయి, 24/7 పెట్టండి. క్రైమ్ ఎక్కడో జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, 24/7 పెట్టండి. వార్తా విశేషాలు 24/7. ఈ టీవీలలో కూడా నేరాలు ఘోరాలని ఎప్పుడు చూపిస్తారండి? రాత్రి 10 గంటలకు చూపిస్తారు. ఏమిటి అవసరం అది? అటు పడుకునే ముందు ఒక క్రైమ్ని చూసి పడుకుంటే ఆలోచనలు ఎట్లుంటాయి చెప్పండి? మరి మనం గొప్ప సనాతన సాంప్రదాయం అంటున్నాం, ఈ సనాతన సాంప్రదాయం గురించి మాట్లాడేవాళ్ళు, ప్రతి ఇంటలెక్చువల్ గొప్పవాడు ఏం చేస్తున్నారు, దీన్ని ఎందుకు నియంత్రించట్లా?
ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే వీళ్ళు వాడుతున్నారో ఈ మన సెల్ ఫోన్లు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ దాని మీద కూడా నియంత్రణకి కొన్ని యాప్లు వచ్చినాయి, కొన్ని సిస్టమ్స్ వచ్చినాయి. వీటిని కూడా వినియోగించాలా, దీని మీద విరివిగా కూడా మనం ప్రచారం చేయాల్సి ఉంటుంది. తర్వాత సైబర్ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజున ఐటీ మినిస్ట్రీ ఉంది కాబట్టి ప్రతి స్టేట్లో కూడా దీన్ని నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంది. దీన్ని ఏ రకంగా ఈ స్టూడెంట్స్కి కాలేజెస్లో కానీ మరి ఆ టీచర్స్కి చెప్పడం కానీ ఏ రకంగా నియంత్రించాలి. తర్వాత ఈ పిల్లవాడు స్కూల్ ఇర్రెగ్యులర్ అని చెప్పి ఒక మాట తెలుస్తూ ఉంది, తండ్రి కూడా అతనికి ఏం ఉద్యోగం లేదు ఇంట్లో ఉంటాడని తెలుస్తుంది. సో ఈ విషయాల మీద కూడా మనం కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. కౌన్సిలర్స్ని అన్ని ఇన్స్టిట్యూషన్స్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా సిస్టమిక్ చేంజెస్ కొన్ని తీసుకురావాలి. అంతేగాని నేరం జరగకూడదని కూర్చుంటే కాదు, నేరం జరగకుండా ఎలా మనం ఏం చేయాలి, చేసిన వాడిని ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద చర్చ కన్నా ఇలా జరగకుండా ఇంకొక పిల్లవాడు ఇలా తయారు కాకుండా మనం ఏ రకమైనటువంటి రెగ్యులేషన్స్ తీసుకురావాలి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అర్చన గారు చెప్పండి. అంటే ఒక సైకాలజిస్ట్గా సార్ అంటే ఎంతో మంది తన కెరీర్లో క్రిమినల్స్ను చూశాడు, ఎందుకు క్రిమినల్స్ పుడతారని అనేది కూడా మీరు ఆ పరిస్థితులు అవన్నీ చూశారు. చెప్పండి, ఏంటి అసలు ఇంత దారుణానికి దారి తీసిన సైకాలజీ ఎందుకు వచ్చింది? 100%. అయితే ఒక సైకాలజిస్ట్ గా ఫస్ట్ ప్రోటోకాల్ ఏంటంటే మేము కేస్ స్టడీ లోపల అంటే వాళ్ళ పర్సనల్ హిస్టరీ, సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తీసుకున్నాకే కేస్ అనాలిసిస్ చేయాలి. అయితే బికాస్ ఇక్కడ మనకి అబ్బాయి లేడు కాబట్టి మనకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ డేటా అంతా చూస్తే ఇప్పుడు తండ్రి ఇలాంటి వాడు మనకు తెలుస్తోంది. ఓకే,